హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ శెట్టి కేర్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. కొంచెం స్కూల్స్లో ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ బిజీ వల్ల చాలా రోజులు గ్యాప్ వచ్చింది, వీడియోస్ చేయలేకపోయాము. మరి ఇప్పుడు మీ అందరి ముందుకి సమ్మర్ వెకేషన్లో అంటే రకరకాల చేంజెస్ ఉంటాయి కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో, అంటే పేరెంట్స్ తీసుకునే డెసిషన్స్ కావచ్చు, లేదా పిల్లలకి కొన్ని కొత్త తరమైన ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను డెసిషన్స్ తీసుకునే మంచి టైం కాబట్టి మళ్ళీ మీ అందరికి కొంచెం సలహాలు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ముఖ్యంగా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుంటారు. రిజల్ట్ కూడా కొన్ని తెలుసున్నాయి, కొన్ని ఇంకా రాబోతుంది. మరి చాలామంది పిల్లలు ఇప్పుడు ఇంతకుముందు సినారీ చూసుకుంటే ఒక 10 years బ్యాక్ తమిళనాడుకి కర్ణాటకకి ఎక్కువగా ఫ్లో ఉండేది. ఇంజనీరింగ్ కాలేజెస్కి పోవాలన్నా లేదా వేరే ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళాలన్నా కానీ, మళ్ళీ ఇప్పుడు చాలా లాస్ట్ 5 years చూసుకుంటే వెరీ ఫుల్ వాల్యూమ్లో వెళ్తున్నారు చాలామంది పిల్లలు కూడా బయట స్టేట్స్కి వెళ్ళడం చూస్తూ ఉన్నాం. మరి అందరూ మంచి కాలేజీలో చేరుతున్నారా అనేది ఇక్కడ ఒక పెద్ద $1 million క్వశ్చన్. మంచి కాలేజ్ అనే దానికి అంటే మీకు ఒకవేళ ఆ విషయం తెలియకపోతే తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంచెం నాలెడ్జ్ ఉన్న పిల్లలు మంచి స్కూల్స్లో చదివిన వాళ్ళు, మంచి కాలేజ్ చదివిన వాళ్ళు, జూనియర్ కాలేజ్ చదివిన వాళ్ళు అందరూ కూడాను ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఈజీగా క్వాలిఫై అయ్యి వాళ్ళు అక్కడ సీట్ తెచ్చుకోవడం జరుగుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విఐటి వెల్లూరు కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, లైక్ కారుణ్య కావచ్చు, అమృత కావచ్చు, వీటన్నిటికి కూడా ఎంట్రన్స్ సపరేట్గా ఉన్నాయి. వాళ్ళందరూ రాసి అక్కడికి వెళ్తున్నారు. ఈ ఎంట్రన్స్ గురించి కూడా అవగాహన లేకుండా చాలామంది పిల్లలు, అంటే ఒక సెకండ్ లేయర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను ఎవరో వాళ్ళ బంధువులు చెప్పారనో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒక కన్సల్టెంట్ని పట్టుకొని వాళ్ళ ద్వారా వెళ్ళారనో, వెళ్ళి చెన్నైలో అసలు తెలియని కొన్ని ప్రదేశాలు అయితే వాళ్ళకి తెలిసి కూడా ఉండవు, ఊరి పేర్లు కూడా, అలాంటి వాటిల్లో వెళ్ళి చేరిన తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అంటే ఐఎమ్ నాట్ మీనింగ్ దట్ కాలేజీలు అక్కడ బాగుండవు అనేది ఇక్కడ పెద్ద విషయం కాదు. అంటే మనకు ఛాయిస్ ఉన్న కోర్సుకి మనం ఎలాంటి మంచి కాలేజీని చూజ్ చేసుకుంటే మన లైఫ్లో మనం ఇంకా మంచి కెరియర్ని చూజ్ చేసుకోవచ్చిన విషయమై నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను. దయచేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే విద్యార్థులు కంపల్సరీగా ఏదో ఒక కన్సల్టెంట్ చెప్పారనో, లేదా యూట్యూబ్లో వీడియోలు చూసామనో, లేకపోతే ఏదో కాలేజ్ పిక్చర్ చూపించారనో అక్కడికి వెళ్ళిపోయి ఇబ్బందులు పడవద్దు. దయచేసి మీరు వెళ్ళే ముందు 1-2 సార్లు మాలాంటి కన్సల్టెంట్ని, అంటే నేను కంప్లీట్ ఫ్రీ అడ్వైజ్ చేస్తాను నేను ఇచ్చేది ఎవరికైనా కానీ. సో క్లియర్గా తెలుసుకొని ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, లేదా అదర్ కోర్సెస్ లైక్ అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ఎలాంటి కోర్సెస్ అయినా కానీ ఏ కాలేజ్కి ఎంత ర్యాంకింగ్ ఉంది, ర్యాంకింగ్ సిస్టంలో అది ఎన్నో నెంబర్లో ఉంది ఆ కాలేజ్ అనేది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కొన్ని కాలేజ్ 2 షిఫ్ట్లు నడిపిస్తున్నారు, మీకు తెలియదు అక్కడ దాకా వెళ్ళేసరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత జాయిన్ అయిన తర్వాత నువ్వు మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా ఏదో ఒక షిఫ్ట్కి రానే పరిస్థితి కాలేజీలో వచ్చేసి, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్